ఇందిరమ్మ ఇల్లు అన్నాడుగా ఏంది కథ? ఇల్లు లేవు, ఏం లేవు బిడ్డ. ఈ బస్తీలో ఒక్కరు కూడా రాలే. ఎందుకంటే వీళ్ళు తింటున్నారా? ఇక తింటుండొచ్చు మళ్ళీ, ఇక మనకేం తెలుసు. ఆయన వచ్చి ఈసారి వస్తాడు కదా, వస్తే ముఖం పట్టుకొని అడుగుతాము, అయ్యా మళ్ళీ నువ్వు ఇళ్ళకెళ్ళి అన్న జంప్ అవుతావు, ఎన్నిసార్లు జంప్ అయ్యుకుంటూ ఉంటావు, మళ్ళీ మమ్మల్ని కూడా ఎన్నిసార్లు జంపమంటావు అని చెప్తా. ఈ సత్యజాలకు నీవు ఎక్కడెక్కడ దుంకుతుంటే అక్కడక్కడ దుంకాలి నా బిడ్డ అని అడుగుతా నేను. అదే అంట, నీకు ఇట్లనే నువ్వు దుంకుతావో మేము వేస్తా ఉంటాం అని చెప్తా ఆయనకు. చెప్తానే సారీ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే గెలిస్తాడా మరి? ఎట్లా లేదు, ఇంకా కేసీఆర్ చేసిండు బిడ్డ. ఇగో పిల్లల కరెంట్ క్యాప్ వాళ్ళకి చేసిండు, కొంచెం మాకు కూడా పింఛన్లు చేసిండు బిడ్డ. జర ఏదో ఒక్కటి కూడా లేదు. ఇంకా కరెంట్ బిల్లు ఎక్కువైనాయి ఇప్పుడు మాకు. మేము తినేదే కష్టం ఉంది, కరెంట్ బిల్లు ఎడికెళ్ళి కట్టుకోవాలి బిడ్డ? చెప్పు, నువ్వే చెప్పు. 200 యూనిట్లు ఫ్రీ అంటుండు కదా. పిరి లేదు అదే అనుకో. ఇక అంటే మన ఇంట్లో పిడిచి లేదా బిడ్డ? ఇంత టీవీ చూసుకో మా పెద్ద మనుషులము, మళ్ళీ అవన్నీ ఉంటే మళ్ళా సరిగ్గానే వస్తున్నాయి మళ్ళీ అంటావు బిడ్డ. ఇక మీరే మాట్లాడు. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అంటే ఇప్పుడు 200 యూనిట్లు మినహాయించి మిగతా దానికి వేయాలా? బ్యాచులర్లు చదువుకోనికి వచ్చిన పిల్లలకి ఏముండయి, వాళ్ళకంటే ఫ్రీ. ఇప్పుడు మన సొంత మిల్లు ఒక టీవీ ఉంటుంది, ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, ఎందుకు ఉండదు బిడ్డ? ఇవాళ రేపు అందరం తెచ్చుకుంటున్నాం, ఎంత గతి లేనోడు అయినా. మరి ఇక దానికి ఎక్కువ కాకుంటే నువ్వు ఇచ్చినట్టు ఏముంది ఆడ?